ఉమ్మడి మెదక్ జిల్లా చెరుకు రైతులకు ఉపయోగపడేందుకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్ పేరుతో జహీరాబాద్ లో 1972-73 సంవత్సరంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. బీదర్ హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా 132 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డుకు ఓవైపు కర్మాగారం, మరోవైపు సిబ్బంది, అధికారుల నివాస గృహాలు నిర్మించింది. కర్మాగారం గానుగ సామర్థ్యం రోజుకు 2500 టన్నులు ఉండేలా ఏర్పాటు చేశారు. 2003లో ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యానికి కర్మాగారాన్ని విక్రయించింది. ఆ సంస్థ 2006-07లో మరొకరికి అమ్మగా 2016-17లో ఇంకో చేయి మారింది. తాజాగా మళ్లీ అమ్మక ప్రక్రియ సాగుతున్నట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమలో 164 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా మరో 400 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికులు పనిచేస్తున్నారు. జీతాలు లేక పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు కార్మికులంతా కలిసి జైరాబాద్ బంద్కు ప్రకటిస్తే రేపు సీఎం గారు వస్తుండగా ఆ రోజు రాత్రికి ఓనర్ అయిన రామ్నాథ్ గారిని పిలుచుకొని వచ్చి మీ డబ్బులన్నీ 2 రోజుల లోపల ఇస్తామని చెప్పేసి లిఖితపూర్వకంగా ఒక పేపర్ మీద రాసిచ్చారు. కానీ ఇంతవరకు అటువంటి ఏమీ లేదు. మరి కొంతమంది మధ్యవర్తులు వచ్చి ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక సగం భూమి ఆల్రెడీ అమ్ముకున్నారు. మరి ఇంకా సగం భూమిని దాన్ని కూడా అమ్మాలని చెప్పేసి ఏ రకంగా ఈ ఫ్యాక్టరీని మరి స్క్రాప్ లో అమ్మాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఇప్పుడు మా దగ్గర దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు మా యొక్క కార్మికుల బకాయి ఉన్నది. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఎల్ఐసి లేదు. ఒక 10 మంది కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. ఒక 20-30 మంది రైతులు మన కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళకి ఒక రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ఓనర్ ఎక్కడుంటారో తెలియదు. ఎప్పుడైనా అల్జల్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చి తోలుకొని వస్తారు. ఇక మేము ఇప్పిస్తాం 2 రోజులు అని చెప్పేసి కాగితాలు రాసిస్తారు. మళ్ళీ వాడు పత దొరకడు. ఇక్కడ పని చేస్తున్నాము. ఒక సంవత్సరం నుండి మాకు జీతాలు లేవు, ఏం లేవు. మీటింగ్ కాగానే రేపు వేస్తున్నాం డబ్బులు అని చెప్పేసి వాళ్ళు మాకు మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతవరకు మేము భరించుకుంటూ పోవాలి? ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమ గానుగ ఆడించకపోవడంతో తమకు పని లేకుండా పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం ఇవ్వకపోవడంతో బయటకు వెళ్లి పని చేసుకుందామంటే ఎక్కడ తమను పరిశ్రమ నుంచి తొలగిస్తారోనని కార్మికులు రోజూ కర్మాగారానికొచ్చి సాయంత్రం వరకు ఉండి వెళుతున్నారు. జీతాలపై ఎన్నిసార్లు పోరాడినా సమావేశాలు పెట్టి కొద్ది రోజుల్లో డబ్బు చెల్లిస్తామంటారే గాని నేటికి పైసా ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఫాదర్లు ఇంట్లోనే పనిచేసారు, మేము ఇంట్లోనే పనిచేస్తున్నాము, మా కొడుకులు కూడా ఇంట్లోనే పనిచేస్తారు. 3 తరాల ఫ్యాక్టరీ, చాలా మంచి రికవరీ ఫ్యాక్టరీ ఇది. 6 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి పూరా దీన పరిస్థితికి వచ్చింది. ఇది ఎందుకనంటే దీనికి పెట్టుబడిదారులు దీనికి ముందుకు వస్తలేరు. దీనికి ఏం చేస్తున్నారో మాకు కూడా అది అర్థమైతలేదు. అది ఎవరికో అప్పచెప్తున్నారో, ఎవరో మేనేజ్మెంట్ ఇంకోరికి అప్పచెప్తారు. మేనేజ్మెంట్ ఏడుంటున్నారో తెలుస్తలేదు. గత 40 సంవత్సరాల కింద ఏ ఫ్యాక్టరీ లేవు. ఇదే ఫ్యాక్టరీకి రావాలి, లేకపోతే నరికి ఊరాలకేయాలి. ఇప్పుడు అట్లా అయిపోయింది. ప్రతి ఊళ్ళో 10 మంది 20 మంది దళారులు అయ్యారు. ఎక్కడో పంపిస్తున్నారు. రైతులు కూడా ఓపిక పడతలేరు. మన ఫ్యాక్టరీ నడవాలన్నట్లు కూడా రైతులు కూడా చాలా 100% కృషి చేస్తే ఫ్యాక్టరీ నడుస్తుంది. దీన్ని ఎవరు పట్టించుకోవచ్చు. మేము అందరి దగ్గర తిరుగుతున్నాం. డీసీఎల్ పోయిన కలెక్టర్ కూడా విన్నపించినాం. ఈ కలెక్టర్ కూడా చెప్పినాం. గత 20 సంవత్సరాల ఫ్యాక్టరీలు చేస్తున్నా మాకు ఇదే ఆధారం. మేము తెలంగాణ ఉద్యోగంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం. అదే ఉద్యోగాలు ఈ రోజు మాకు లేకుండా పోతున్నాయి. మేము తిందామంటే తిండి లేదు. మా పిల్లలందరూ ఈ రోజు ఇంటర్ 10th అలా చదువుతున్నారు. పెళ్లిళ్ళకి వచ్చిర్రు. ఫీజు కట్టుకుందామంటే కాలేజీకి వెళ్ళి పంపిస్తున్నారు. మేము అందరి దగ్గర కలెక్టర్ దగ్గర కూడా కోసే చెప్పినాం సార్. ఇప్పటి వరకు మాకు జరుగుతలేదు. ఇది తప్ప మాకు వేరే మార్గం లేనే లేదు. మాకు ఇదే ఆదాయం కాబట్టి ఇక్కడే మేము పని చేసి బతకగలుగుతాం. 12 నెలల సంది మాకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఒక్కొక్కరు ఇట్లా టవర్లు ఎక్కుతున్నారు. అప్పులు తెచ్చుకుంటున్నాము. లేకపోతే పిల్లలు చాలా మంది స్కూల్ కూడా కాలేజీ కూడా మానేపించారు. ఏడాది కాలంగా వేతన బకాయిలు చెల్లించడం లేదని మనస్తాపానికి గురైన రమేష్ బాబు అనే కార్మికుడు వారం రోజుల కిందట పరిశ్రమ పొగగొట్టం ఎక్కి నిరసన తెలిపి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెలలోనే తమ కుమార్తె వివాహం ఉండడంతో ఏర్పాట్లకు కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అది గమనించిన కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని మిగిలిన కార్మికులతో చర్చించారు. అధికారులతో పాటు స్థానికంగా ఉంటున్న రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఫోన్ ద్వారా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కార్మికులకు రావాల్సిన నగదును ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేనేమన్నా వేసుకొని చనిపోతా, జీతాలు ఏమి ఎక్కువచ్చురని మొన్న జైరాబాద్ పోయిన 2 సార్లు. ఆయన ఇప్పుడు అని ఫోన్ లేపలేదంట. మా తమ్ముని తోలుకొని పోతే కలవండి కలవనికి వచ్చిండంట. నేనేమి ఉండాలని అట్లా చేస్తుంటా సార్. ఇప్పుడు అందరి గురించి కూడా ఆలోచిస్తుండే, అతను ఒక్కని గురించి కాదు. నా బిడ్డ పెళ్ళున్నది, మళ్ళీ అందరు కూడా అన్నం లేక తిండి లేక పిల్లలు ఇట్లుంటున్నారు. మీరు ఇట్లా ఆలోచించుకొచ్చారు మా గురించి అని నేను చచ్చిపోతా అని ఎక్కింది సార్. చక్కెర కర్మాగారం ఇప్పుడు 11 నెలల నుంచి జీతాలు రాక కార్మికులు
ఆందోళన చేసినా పట్టించుకోలేదు. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుని నడిపించడానికి కృషి చేస్తానని చెప్తూ ఈ 1-2 నెలల్లో జీతాలు వచ్చేటట్టు చేస్తాము. తమ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వానికి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించి సకాలంలో జీతాలొచ్చేలా చొరవ చూపాలని విన్నవిస్తున్నారు.